నమస్తే. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ఇవరదాకా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే స్పెషల్ జీవో ఇస్తా అన్నారో దానిపైన అదేవిధంగా చేసినటువంటి మార్పులు ప్రభుత్వం చేసిన మార్పుల పైన వీళ్ళు ఇంతకుముందు మాట్లాడడం పదే పదే చెప్తా ఉన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి అసలు జీవోల వల్ల సాధ్యం కాదు ఈ రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు. ఒకటే మార్గం నైన్త్ షెడ్యూల్లో చేర్చడమే ఒక మార్గం తప్ప ఇంకో మార్గం లేదని ఫస్ట్ నుంచి చిరంజీవి గారు చెప్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. మీరు చెప్పినట్టే ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నారు, బీసీ సమాజాన్ని గైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి. అసలు స్పెషల్ జీవో తెచ్చినా ఏ జీవో వచ్చినా సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. మీరు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అట్నే స్పెషల్ జీవో తెస్తాం అని మళ్ళీ ప్రభుత్వం పోతుంది, మీరేమంటారు? జీవోలలో స్పెషల్ జీవోలు అంటూ ఏముండవు. వీళ్ళ కొరకు రిజర్వేషన్ల కొరకు ప్రత్యేకంగా జీవో తెస్తామని చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో 10 రాష్ట్రాలలో ఇట్లాంటి జీవోలు తెచ్చి రిజర్వేషన్ పెంచితే కోట్లన్నీ కొట్టేసినాయి. మనం 11వ రాష్ట్రం మారబోతున్నాం. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇవన్నీ జీవోలు తెచ్చి మళ్ళీ ఏదో రిజర్వేషన్ ఇస్తున్నట్టు నటించి కోట్లు కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ పాత రిజర్వేషన్ని అమలు చేసే పరిస్థితి ఏర్పరచొద్దు. దయచేసి 9th షెడ్యూల్ ద్వారా మీరు సాధించండి అని మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఈ జీవోలు కోట్లలో నిలబడడం కష్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ భారతదేశంలో ఏకైక రాష్ట్రం తమిళనాడు బీసీలకు 50% ఇస్తుందంటే 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మిగతా 10 రాష్ట్రాల్లో ఎవరు ఆ 9th షెడ్యూల్ ప్రయత్నం చేయలే. సెకండ్ స్టేటు 9th షెడ్యూల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇవాళ కులగణన జరిగింది, ఎంతో కొంత ఎంపరికల్ డాటా, కంటెంపరేనియస్ డాటా ఉంది. సో ఆ డాటాను తీసుకెళ్ళి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి 9th షెడ్యూల్లో పెట్టించుకుంటే మనకు కోట్ల నుంచి రక్షణ వస్తుందని మనం చెప్తూ ఉన్నాం. వీళ్ళు మొదట బాగానే విన్నారు. మొట్టమొదటి March 17th అదేవిధంగా జీవో వాళ్ళు బిల్లు పెట్టినారు, గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపినారు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడంలో వీళ్ళు కుదురుకుతులు కాలేకపోయినారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వీళ్ళు ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు ఏర్పరిచి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసి వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి ఉంటే ఒక విధమైనటువంటి వాతావరణం ఉండేది. ఇక కేంద్రంలో ఉండే బీసీ గవర్నమెంట్ గురించి, బీజేపీ గవర్నమెంట్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా బీసీల ముస్లింల బిల్ అంటారు, బీసీ రిజర్వేషన్ చెప్పబోతున్నా. బీసీలకు రిజర్వేషన్లు అంటే ఏ విషయం మీద అడ్డుకోవాలనే దాంట్లో వాళ్ళు నంబర్ 1. ఆ రోజు మండల్ కమిషన్ రిపోర్ట్ మీద చాలా మాట్లాడిండ్రు, చాలా అపోజ్ చేసిండ్రు. అప్పుడున్న వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టిండ్రు. మండల్ కమిషన్ దృష్టిని మరచడానికి కమండల యాత్ర చేసిండ్రు. అడగకుండానే అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఈడబ్ల్యూఎస్. ఎవరు అడిగిండ్లండి వాళ్ళకు? ఈ దేశంలో ఎవరైనా అగ్రవర్ణాలు వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసిండ్లా, నిరాహార దీక్షలు చేసిండ్లా, రాస్తా రోకులు చేసిండ్లా, బంద్ నిర్వహించిండ్లా? జస్టిస్ సిన్హా కమిటీ కూడా, మేజర్ సిన్హా కమిటీ కూడా ఓసీలను 6% లెక్కగట్టింది. 6% లెక్కగట్టిన వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తారు. దాంట్లో యాక్ట్లో ఏం పెట్టిండ్రు? మ్యాక్సిమమ్ 10% అన్నారు. 103వ రాజ్యాంగ సవరణ మ్యాక్సిమమ్ 10%. దేశవ్యాప్తంగా 10% యునానిమస్గా యూనిఫామ్గా ఎట్లా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? సో ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు ఉన్నాయి. అందుకనే మేము చెప్పేది ఏంటంటే మీరు బీసీలకు చేయరు, ఓసీలకు అయితే ఎగిరెగిరి చేస్తారు. 5 రోజులలో భారతదేశంలో వారం రోజులలో మీరు ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణను పాస్ చేసిండ్రు, దేశవ్యాప్తంగా అమలు చేసిండ్రు. మరి బీసీలో వచ్చి 4 నెలలే కనీసం దాని మీద ఒక క్యాబినెట్ డెసిషన్ లేదు. క్యాబినెట్ ఒక రోజు కూడా చర్చించాలి. ఏమన్నంటే ముస్లిమ్స్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ముస్లిమ్స్ లేరా? మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ముస్లింలు లేరా? బీసీలలో తీసేస్తున్నారా? మరి మా దగ్గరికి వచ్చేసే వరకు ఇప్పుడు ఎందుకు కొత్త కారణాలు పెడుతున్నారు, కొత్త కారణాలు వెతుకుతున్నారు? అంటే మీకు ఇవ్వాలని ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక కారణం పెట్టి దాన్ని దూరం పెట్టాలని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ జరగకుండా చూడాలని చెప్పి చూస్తున్నారు. మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు కూడా మీకు ఎలాంటి న్యాయం ఇస్తారో రాబోయే కాలంలో చూస్తారు. ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్తున్నా అంటే ఎవరు కోర్టుకు పోకుండా చూసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా దానికి సహకరించాలని చెప్పేసి పిలుపునిస్తాం. మీరు దీనిలో చూస్తారు. ప్రభుత్వాలు అంటే బట్ డెమోక్రటిక్ కంట్రీ, మనం ఎట్లా అడ్డుకోగలుగుతాం? ఎవరు ఎట్లా అడ్డుకోగలుగుతారు? ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అవసరమైతే కోర్టులు సుమోటో కూడా తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద ఎవడో ఒక చిన్న పెట్టేస్తే ఒక కార్డు మీద రాసిస్తారు. కాబట్టి మనం ఆ సినేరియో ఎక్స్పెక్ట్ చేయలేము. కోర్టు దగ్గరకు పోయినప్పుడు మాత్రం ఇవన్నీ ఇష్యూస్ డిస్కషన్లు అవుతాయి. ఇప్పటికి కూడా మేము ప్రభుత్వం కోరేది ఏంటంటే మీరు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూడండి అని చెప్పి చెప్తాను. కోర్టుకు ఎవరైనా నేనైతే అనుకుంటున్నా దాదాపు 99% అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ లోపు ఎవరు కోర్టు పోకుండా సజావుగా ఎలక్షన్లు జరిగి ఎంపీటీసీలో, సర్పంచ్లో, జెడ్పీటీసీలో గెలిచిన తర్వాత మళ్ళీ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏ లేదు అంత తప్పు అని చేసి మళ్ళీ అంటే ఎలా ఉండబోతుంది? మహారాష్ట్రలో జరిగినటువంటి ఇష్యూ ఏంది? మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గావాల్కర్ కేసులో ఎన్నికలు జరిగినాయి. 2 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. క్వశ్చనే లేదు, మీరు అందరూ రిమూవ్డ్ ఫ్రమ్ ది పోస్ట్ అని, ఆఫీస్ అని తీసిపడేశారు. కాబట్టి మనం ఈ కోర్టులతో ఆడుకోలేము.
కాబట్టి జాగ్రత్తగా మనం స్టెప్ వేయాల్సి ఉంటుందని చెప్తున్నాం. ప్రభుత్వానికి ఇవన్నీ తెలియదా? ప్రభుత్వం దగ్గర చాలా మేధావులు ఉంటారు, వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వం ఈ ధోరణిని ఎందుకు ఎంచుకుంటుంది అనొచ్చు. ప్రభుత్వానికి అడ్వైజర్స్ ఇస్తారు, అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, లేదని కాదు. కానీ వాళ్ళకున్న పొలిటికల్ కంపెన్షన్లో కొంతమందిని బీసీలకు భయపడి ఇది చేయకుంటే ఇబ్బంది జరుగుతుంది అనుకోవచ్చు. ఇక అంతే కదా, వాళ్ళకుండే పొలిటికల్ కంపెన్షన్లో ఇప్పుడు వాళ్ళు ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. పులి మీద స్వారీ చేసినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? దిగితే మనం పులికి ఆహారం కావాల్సి వస్తుంది. దిగకుండా ఎంతకాలం ఉంటాం? స్వారీ చేసినంత కాలం నువ్వు రాజువే, దిగిన రోజు మాత్రం కష్టమవుతుంది. అదే విషయాన్ని అంటే ఇక్కడ స్థానిక ఎలక్షన్లు మెయిన్. సరే, ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం టైం ఉంది, అంతలోపన్న బీసీ రిజర్వేషన్ చేయొచ్చు ఏ విధంగానైనా. కానీ ఇక్కడ స్థానిక ఎలక్షన్లకు దీనికి లింక్ పెట్టడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. అదైతే కనిపిస్తుంది. మీరు ఏమంటారు? ఒకవేళ సరే పార్టీ పరంగా ఇచ్చి స్థానిక ఎలక్షన్లకు పోవడానికి ప్రయత్నం చేస్తే మీరు బీసీ సంఘాలకు ఎలా చూస్తారు? మేమైతే పార్టీ పరంగా అంగీకరించే ప్రసక్తే లేదు, పార్టీ పరంగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు 42% ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్రెడీ జనరల్ కేటగిరీలో కూడా బీసీలు ఉన్నారు. గతంలో కూడా దాదాపు 40% వరకు బీసీ వాళ్ళు ఎన్నిక కాబడ్డారు. కాబట్టి మీరు ఏదో కొత్తగా ఇచ్చి కొత్తగా బీసీలను ఉద్ధరించబోయేది ఏం లేదు. సో మేము కోరుతున్నాం ఏంటంటే, మాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా 42% కావాలి. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో ఇస్తామన్నారు. మీరు ఎట్లా ఇస్తారో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే స్థానిక ఎలక్షన్లకు ఇబ్బంది అవుతుంది కదా, అది ఒక ఆలోచన పెట్టుకోవాలి. ఇప్పుడు 14 ఫైనాన్స్ కింద వచ్చే డబ్బులు అన్నీ ఆగిపోయినాయి, గ్రామాలు అభివృద్ధికి దూరంగా అయిపోయినాయి. అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ డిలే కావడానికి కారకులు ఎవరు? బీసీల ప్రభుత్వమా? ఇవాళ మీరు కులగణన చేస్తామన్నారు. ఫిబ్రవరి 18వ తారీఖు ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మరి కులగణన ఎప్పుడు జరిగిందండి? నవంబర్ 7 జరిగింది. ఆ మధ్యకాలంలో ఎంతకాలం గడిచింది? దాదాపు 9 నెలలు గడిచింది. సో అందులో ఒక 3 నెలలు ఎలక్షన్స్ పోయినాయి అనుకో, ఇంకో 6 నెలలు ఉంది కదా, ఎందుకు డిలే చేసిండ్రు? సో మరి ఇప్పుడు వచ్చేసి ఎన్నికలు డిలే అయినాయని చెప్పి కోర్టులు అంటున్నాయని చెప్పి చేస్తామంటే మరి మేము బాధ్యులమా? మేమేమంటున్నాం, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్ పనే కదా. స్పెషల్ జియోలు తెచ్చి ఆర్డినెన్స్లు తెచ్చి గవర్నర్ దగ్గర ఆగిపోవడం, ఇదంతా టైం వేస్ట్ పని లెక్కనే అనిపిస్తుంది. ఇక ఇదంతా రాబోయే కాలంలో చూద్దాం. ఓకే, ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటాయని భావిస్తాం. మీరేం చెప్తారు బీసీ సమాజానికి? మేము చెప్పేది ఒకటే, బీసీ సమాజం మరొకసారి మీరు మోసపోకండి, ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టండి. మనం ప్రెషర్ పెట్టండి, ఈ జీవోలు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేయలేవు. వీళ్ళు ఏదో బీసీల కొరకు ఉన్నట్టు, బీసీలకు ఏదో చేస్తున్నట్టు నటిస్తున్నారే తప్ప బీసీల పక్షపాతులు కారు. మనం మాట్లాడాలంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బీసీలలో ఒక రిజర్వేషనే కాదు, మిగతా అంశాలలో ఏ పార్టీ ఎవరు బీసీలకు ఏం చేసినారనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటివన్నీ నమ్మద్దు. కొన్ని బీసీ సంఘాలు కూడా జీవో ఇస్తే సరిపోతుంది పోదామని చెప్పేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. సో వాటి ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. సో అది మనకు ఆల్మోస్ట్ ఆల్ చాలా కష్టమైనటువంటి విషయం. సో మేమేం కోరుతున్నామంటే, మీరు అట్లాంటివన్నీ నమ్మకుండా వాస్తవాలు ఏదో తెలుసుకోండి. భవిష్యత్తులో మనకే తెలుస్తుంది వాస్తవం ఏంటి, జీవోలు నిలబడతాయా లేవా అనేది. ఇంకా మనం కొద్ది కాలం వెయిట్ చూస్తే అదే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ప్రజల్ని మీరు గట్టిగా నిలబడి ప్రభుత్వాల మీద ప్రెషర్ పెడితేనే మనం ఇది సాధించుకోగలుగుతామని చెప్తున్నాం. చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం అయితే స్పెషల్గా ఒక జీవో తెచ్చి ఈ ఎలక్షన్స్ జరపడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అలాంటి తరహా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే చూడాలి, ఆ జీవో వచ్చినాక కూడా ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయాక కూడా మళ్ళీ కోర్టులు కొట్టేస్తే మొత్తం ఎలక్షన్సే రద్దయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది, ఎలా దీన్ని ముందుకు తీసుకుపోతుంది? ఒకవేళ బీసీ సంఘాలు అయితే మెయిన్ చెప్తా ఉన్నాయి, మాకు 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్స్కి పోండి అని అయితే వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. అక్కడ కోర్టుకి వాళ్ళని పోతే కొట్టేస్తారా, లేకపోతే ఇంకా ఏం ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.